ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది ఆయన చేస్తా ఉన్నది ఏమిటి? ప్రతి విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న రాజకీయాలు ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలే. చూడండి, మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సూపర్ 6, సూపర్ 7 ఎన్నికలప్పుడు మాటిచ్చాడు, బాండ్లు ఇచ్చాడు. ఇంటింటికి వెళ్ళి అమ్మా బాండ్ తీసుకో తల్లి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా, మీకు 36,000, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, ఇదిగో మీకు 15,000, మీ ఇంట్లో రైతులు ఉన్నారా, ఇదిగో మీకు 26,000, మీ ఇంట్లో మీకు చిన్నమ్మలు పెద్దమ్మలు 50 ఏళ్ళ వయసులో ఉన్నారా, వాళ్ళకు 48,000, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారా పిల్లలు, 36,000. ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటాడు, సూపర్ 6, సూపర్ 7 చేసేసామంటాడు. సూపర్ 6, సూపర్ 7 చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది తప్పుమని, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తా ఉన్నాడు? ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు. అబద్ధాలు చెప్పేది ఆయనే, మోసం చేసేది ఆయనే. ఆ తర్వాత ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళను జైలుకు పంపించి చివరికి సోషల్ మీడియా పిల్లలని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కెరీర్ను సైతం నాశనం చేస్తా ఉన్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. చేసేటివన్నీ తప్పులే, చేసేటివన్నీ అబద్ధాలే, చేసేటివన్నీ మోసాలే. ఆయనే లిక్కర్ నడుపుతాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆక్షన్ బాడీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సైన్యానికి లాటరీ పాడిచ్చి మరి షాపులన్నీ కట్టబెడతాడు, ప్రైవేట్ షాపులన్నీ కూడా. ఆ ప్రైవేట్ షాపుల ఆధ్వర్యంలోనే ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గర ఉండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్ట్ షాపులన్నీ కూడా నిర్వహిస్తున్నారు. షాపుల పక్కనే, లిక్కర్ షాపుల పక్కనే పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో లిక్కర్ అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదోవలో చంద్రబాబు నాయుడు గారికి ఇంత, ఎమ్మెల్యేకింత, వారి మాఫియా సైన్యానికి ఇంత అని చెప్పి లూటీ పద్ధతిలో పంచుకుంటా ఉన్నారు. బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. ప్రతి గ్రామంలోనూ 1 కాదు, 2 కాదు, 3, 4, 5, 6, 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ కూడా ఆక్షన్ బాడీ అమ్ముతా ఉన్నారు. ఏ బెల్ట్ షాపులో ఎంఆర్పీ రేటుకి అమ్ముతున్నారండి? ప్రతి బెల్ట్ షాప్లోని ఎంఆర్పీ రేటు కన్నా 20 రూపాయలకి ఎక్కువగా అమ్ముతున్నారు. ప్రతి బెల్ట్ షాప్, ప్రతి పర్మిట్ రూమ్లో, ఏ పర్మిట్ రూమ్లో అంటే ఎంఆర్పీ రేటుకి అమ్ముతున్నారు. పర్మిట్ రూమ్లో ఇల్లీగల్, పర్మిట్ రూమ్లో వేసేది పెగ్గుల్లో వేస్తా ఉన్నారు. పెగ్గుల్లో వేసి ఏకంగా బాటిల్ పైన 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తా ఉన్నారు. ఆ డబ్బులు గవర్నమెంట్కి రాకోకుండా వీళ్ళు జోబీలు లేకపోతా ఉంది. దీంతోనే సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ ఏకంగా వీళ్ళంతటికి వీళ్ళే కుటీర పరిశ్రమ పెట్టి చీప్ లిక్కర్ వీళ్ళే తయారు చేసి కల్తీ లిక్కరు ఏకంగా ప్రతి 5 బాటిల్లో 1 బాటిల్ ఈరోజు అమ్ముతా ఉన్నారు. ఈ రోజుకి